మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో శాస్త్రీయ పరిశోధనలే కీలకమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. హైదరాబాద్ లో 4 అత్యాధునిక పరిశోధన కేంద్రాలను ఆయన ప్రారంభించారు. శాస్త్రీయ పరిశోధనలను పరిశ్రమలకు అనుసంధానం చేసి లక్ష్యాన్ని సాధించాలని జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ లో తాను చేపట్టిన ప్రత్యేక విద్యా కార్యక్రమాల ద్వారా ఐఐటీ ప్రవేశాల్లో 65% సీట్లు స్థానిక విద్యార్థులే సాధించారని ప్రభుత్వ విప్ యన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సర్కారు బడుల బలోపేతానికి చేపట్టిన 100% కార్యక్రమం వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నిర్వహణను పరిశీలించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్ మలక్పేట పోలీసులు బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఇప్పటికే 18 చోరీ కేసులు ఉన్నాయని, బెయిల్పై వచ్చి మళ్లీ బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ యాకుత్పురాలో 64 లక్షలతో నిర్మించిన 4 పార్కులను ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వినోదం, పచ్చదనం అందించాలనే లక్ష్యంతో పార్కులను అభివృద్ది చేసినట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బూర్గులలో వ్యాపారి హసన్ను హత్య చేసిన నిందితులు అరవింద్, శివాజీ షాద్నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామికి సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువాను సమర్పించారు. సన్నని పట్టుదారాలతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి తయారు చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్దపల్లి జిల్లా దర్యాపూర్లో ఇండస్ట్రియల్ పార్కు కోసం 80 ఎకరాల భూసేకరణపై మంతని ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. భూములకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం అక్కన్నపేటలో మద్యపాన నిషేధానికి మహిళలు, గ్రామ పాలకవర్గం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. మద్యంతో యువతకు నష్టం జరుగుతోందన్నారు. మద్యం అమ్మినా, కొనుగోలు చేసినా జరిమానాలు విధించేలా నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ప్రైవేటీకరణ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.